హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వారాహి అమ్మవారు 10వ రోజు అండి. నేనైతే శుక్రవారం నిన్న చేయలేదు, 9వ రోజు. ఈరోజు శనివారం, ఈరోజు చేశానండి. అమ్మవారికి ఉద్వాసన అయితే ఈరోజు ఇచ్చేసాను. నేను అసలు ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి. అసలు నేను అమ్మవారు నాతో అలా చేయించుకుంది. అసలు ఎలా చేస్తానో ఏంటో అనుకున్నాను. మీరే చూసేయండి నేను పూజ అయితే ఎలా చేసుకున్నానో అమ్మవారికి. ఈరోజు శనివారం కదా, అందుకే పిండి దీపం అయితే వెలిగించానండి. అలాగే నిమ్మకాయల దండ, పసుపు కొమ్ముల దండ కూడా వేసానండి. యాపాకులు పెట్టాను. అమ్మవారికి ఎప్పుడు చేసినట్టే పానకము అన్నీ పెట్టాను. అలాగే అమ్మవారికి సారే, చీర, జాకెట్టు, సారే, దువ్వెన, అద్దము, బొట్టు బిళ్ళలు, కోను అన్నీ పెట్టానండి. అసలు అనుకోలేదండి ఇలా చేస్తానని, కానీ ఈ వారం అయితే బాగా జరిగిందండి. అలాగే ప్రసాదాలు కూడా 5 రకాలు చేశాను. నేను ఏ రోజుకి ఆ రోజు నవరాత్రుల్లోనే రోజు ప్రసాదం పెట్టానండి. అయినా సరే నాకు చేయాలనిపించింది. ఇంకా మళ్ళీ 5 రకాలు అయితే చేశాను. చల్లని వడపప్పు పెట్టానండి. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పేశానండి. అమ్మవారికి ఉద్వాసన చెప్పినట్టయితే నాకు చాలా చాలా బాధేసింది. 9 రోజులు ఎంత నిష్టగా చేసుకున్నానో పూజ, ఎంత బాగా జరిగిందో. 9వ రోజు ఒకటైతే ఈరోజు బాగా జరిగిందండి పూజ. అసలు మీకు ఒకసారి మీరు చూస్తున్నారుగా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, మీకు ఈ పూజా విధానం నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా జరుగుద్దని నేను అసలు అనుకోలేదు. అమ్మవారి దయ మీ మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్.